పరిగి పత్తి మార్కెట్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పత్తి కొనుగోలు చేయని సర్కారు తీర్పై ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. మహేష్, కుమార్, పరిగి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్స్ వ్యాపారులు పత్తి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. పరిగి మార్కెట్లో ఇటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ రైతులు చేరుకున్నారు. 2 రోజుల నుంచి కూడా జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. పత్తి కొనుగోలు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ఉన్నారు. మరి చెప్పండి, 2 రోజులుగా కూడా మిల్స్ బంద్ చేసి కూడా నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ప్రభుత్వం కానీ మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకంటే రైతులందరూ కూడా, పత్తి రైతులందరూ నిన్న ఒక రోజు అయినా కాదు, వారం రోజుల నుండి చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మిల్లులో కొనట్లేరు, కొన్న దగ్గర కూడా కొర్రీలు వేస్తా ఉన్నారు, నిబంధనలు పెడుతున్నారు. దానివల్ల రైతులకు నష్టం జరుగుతుందని చాలా రోజుల నుండి 1 వీక్ 10 డేస్ నుండి మనం చూస్తున్నాం పేపర్లలో. కానీ ఈ ప్రభుత్వంలో కనీసం చిన్న చలనం కూడా లేదు. నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు, కనీసం ఒక్క చర్చ కూడా, కనీసం పత్తి రైతులకు ఇబ్బంది అవుతుందని ఒక చిన్న మాట కూడా కేబినెట్ లో డిస్కస్ చేయాలి. అదే కేసీఆర్ గారు ఉంటే ప్రతి కేబినెట్ లో ఒక అరగంట గంట వరకు రైతుల గురించి అలర్ట్ చేస్తుండే, రైతుల గురించి మాట్లాడుతుండే. ఏమైతుంది, ఏం పంట వేస్తుండ్రు, ఎక్కడ కొంటున్నారు, ఎంత కొన్నారు, ఏ పంట ఎట్లేస్తున్నారు, ఏం కష్టం ఉంది, పత్తి పండించడానికి ఏం కష్టం ఉంది, ప్యాడీ ఎట్లేస్తున్నారు, కూరగాయలు వండేటోళ్ళు ఎట్లున్నది, అసలు డాటా తీసుకుంటున్నారా, రైతులకు ఏమి ఇబ్బంది ఉందని మాట్లాడుతుండే. కానీ రైతులు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. ఇప్పుడు పత్తి కొనాలన్నప్పుడు కేంద్రం మీద దోసే ప్రయత్నం చేస్తుండ్రు. కేంద్రం దగ్గర సరిగ్గా ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని కొనిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ఎక్కడ చూసినప్పుడు ఈ పత్తి మిల్లుకు వచ్చిన మనం నిబంధనలు పెట్టారట. జిన్నింగ్ మిల్స్ కి కూడా L1, L2, L3 అని 3 పెట్టారట. దానివల్ల కూడా ఇప్పుడు దాదాపుగా 385 ఉన్నట్టున్నాయి మొత్తం జిన్నింగ్ మిల్స్. కానీ 220 వరకు 50 వరకు మాత్రమే నడుస్తున్నాయి, మిగతా అన్ని క్లోజ్ అయిపోయినాయి. దీనివల్ల ఏమైపోతుంది, రైతు అనేటువంటి తీసుకొచ్చి ఇప్పటిదాకా చెప్తున్నారు రైతులు, మేము తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అమ్మేసిపోతున్నాం. మద్దతు ధర అయితే 8,000 ఉన్నా మేము 6,000కి అమ్ముకుంటున్నాం. ఒక రైతు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు, 6,000కి మేము అమ్ముకుంటున్నాం. తర్వాత మాకు అంత ఖర్చు అంతా తీసేస్తే ఒక్క రైతుకి ఒక 1,000 రూపాయలు మాత్రమే మిగులుతుంది క్వింటాల్ పైన అని చెప్తా ఉన్నారు. నిజంగానే ఇప్పుడు రైతులందరికీ కూడా వచ్చిన ఇబ్బందిని కేంద్ర ప్రభుత్వం మీద కరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇది నా బాధ్యత కాదు, ఇది అగ్రికల్చర్ మినిస్టర్ చూసుకుంటారనే లెవెల్లో ముఖ్యమంత్రి గారు వదిలేస్తున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పెట్టుకున్న టార్గెటే ఈ సంవత్సరం 28 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పటివరకు ఏంటంటే 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు కొన్నట్టున్నారు. మిగతా ఎప్పుడు కొంటారు? ఇంకొక 1 మంత్ అయితే, ఇంకో మా అంటే జనవరి ఎండింగ్ వరకు కొంటారు. జనవరి ఎండింగ్ వరకు అయితే మొత్తం అయిపోతుంది. ఒక నెలలో 1,00,000 టన్నులు కొంటే మరి ఇంకా మిగతా 27 లక్షలు ఎప్పుడు కొంటారు? అంటే రైతుకి గాలి కొదిలేసిండు అన్నట్టు, ఎక్కడ నమ్ముకొని ఏమైనా చేసుకుని, దళారుల బారిన పడని ఏమైనా పడని అనేది పెడుతున్నారు. ఇంకొకటి ఏం చేశారంటే ఒక యాప్ తీసుకొచ్చారట. యాప్ లో బుక్ చేసుకోవాలట, ఎక్కడ వస్తుందో కూడా తెలియదు వాళ్ళకి, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. యాప్ లో బుక్ చేసుకోవాలని చెప్తున్నాడు. అంటే యాప్ లో బుక్ చేసుకోవాలంటే రైతు కంపల్సరీ ఐఫోన్ ఉండాలన్నట్టు. ఇవన్నీ నిబంధనలు పెట్టడం వల్ల తేమ, ఇంతకుముందు చెప్తా ఉన్నారు, తేమ ఇష్టానుసారంగా తేమ చూపించేసి, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడి ఒక రకంగా పంటలు నష్టపోయినారు. తీరా ఇప్పుడు తేమ మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తీసుకురండి అంటుంది. దానివల్ల కూడా పెట్టుబడి ఎక్కువైపోయి నష్టం జరిగి ఎంతో కొంత దళారులకు అమ్మేసుకుంటున్నాం అనేది చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, గతంలో మీకు అందరికీ ఐడియా ఉంది, ఇట్లాగే పత్తిలో కొనడానికి ఇబ్బంది పెడితే కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఒక టీంని పంపించేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మన దగ్గర ఏ విధంగా పత్తి దిగుబడి పెరిగిందనేది చూపించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చిన సందర్భం ఉంది. మరి ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు, రైతులు ధర్నాలు చేస్తూ ఉంటే, మా పత్తి కొనండి దేవుడాన్ని ఏడుస్తూ ఉంటే కూడా కనీసం తిరిగి చూసే తీరిక కూడా వీళ్ళకి లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ మార్చి వరకు కొంటామంటున్నారు. మార్చి వరకు రైతుల దగ్గర పత్తి ఉండదు. ఏమున్నా డిసెంబర్ ఎండింగ్ వరకు అయిపోతుంది, లాస్ట్ మిగిలితే జనవరి ఎండింగ్ వరకు కొనేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఒకరి మీద ఒకరు వేసుకోకుండా, ఇప్పుడు సీసీఐ వాళ్ళు ఏదైతే నిబంధనలు పెట్టారో నిబంధనలు సడలించమని అడుగుతున్నారు రైతులు. తేమ శాతం ఎక్కువ పెట్టారు, సడలించండి. ఇంతకుముందు ఎకరాకి 12 క్వింటాలు కొనేవాళ్ళు, ఇప్పుడు 7 క్వింటాలని పెట్టారు. దాని నిబంధనను తొలగించండి.
అదే కాకుండా L1, L2, L3 అని పెట్టి కూడా నిబంధన పెట్టి కూడా నష్టం చేస్తుంది. దాన్ని కూడా తొలగించమని అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సార్ చెప్పండి, పరిగి నియోజకవర్గంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్ర నియోజకవర్గంలో రైతులు ఏం చెప్తున్నారు? అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో పరిగిలో ఎక్కువ పత్తి పండుతుంది. ఇక్కడ ఉన్నటువంటి 6 మిల్లులకు కూడా నిబంధనలు పెట్టి L1, L2 అని పెట్టి ఒక 4 మిల్లులకే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఈ 4 మిల్లుల్లో నాకు తెలిసి ఒక 10% కూడా పత్తి ఇక్కడ కొనుగోలు చేయలే. ఎందుకంటే దానికి తేమ సాగు చూపించి దాంతో పాటు మిల్లులకు కూడా రోజు రేషన్ పెట్టింది. గతంలో 4,000 టన్నుల వరకు కూడా పత్తి తీస్తుండే. ఇప్పుడు ఇవాళ వాళ్ళకి రేషన్ లాగా పెట్టి 2,700 టన్నుల కన్నా ఎక్కువ తీసుకునేది లేదని. మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి రైతులు ఎక్కడ పోవాలి? అంటే ఇదంతా కూడా ఏదో రకంగా రైతులను నష్టపరచాలి. ప్రభుత్వం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది ఎక్కువ పత్తి కొంటే నష్టపోతుందని చెప్పి రైతులు 5,000కు 6,000కు అమ్ముకుంటారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఏ రకంగా చూసిందో. యూరియా చక్కగా వస్తలేదు, అదేవిధంగా సరిగ్గా ఏది కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చివరి గింజ వరకు కూడా ఒడ్లు గాని మక్కలు గాని అన్ని పంటలు కొంటుండే. ప్రతి పంట కూడా ప్రతి రైతు మొత్తం కూడా ప్రభుత్వానికి అమ్ముస్తుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పంటను కూడా 50% కూడా కొంటలేదు. ఈ రకంగా ఈ పత్తి కూడా ఎందుకంటే ఈసారి అత్యధిక వర్షాలు పడ్డాయి. ఇప్పటికైనా రైతులు ఇప్పటికీ రైతులు నష్టపోతారు, వాళ్ళకి పెట్టుబడి కూడా వస్తలేదు ఉన్నది. దాంతోపాటు ఈ నిబంధనలతో ఏమవుతుందంటే వాళ్ళు విసిగిపోతున్నారు. ఎందుకంటే మిల్క్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నిబంధనలు పెట్టి తేమ ఎక్కువ వస్తుందని చెప్పి ధర తక్కువ రావడం వల్ల ఆ మిల్లులకు ఎంతో అంత అమ్ముకొని ఈ రకంగా పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దీన్ని ఎంబడే రైతులను పిలిచి అదే మిల్లులను పిలిచి ఇంకా మిల్లులు గత 2 రోజుల నుంచి కూడా పత్తి కొనుగోలు బంద్ చేసింది. మిల్లులను పిలిచి ఆ నిబంధన 7 క్వింటాల్లో తీసేసి వాళ్ళకి రేషన్ విజయం తీసేసి అన్ని మిల్లులకు కూడా పర్మిషన్ ఇచ్చి ఎంబడే పత్తి అనేది బేషరతుగా ప్రతి పత్తి కూడా ఖచ్చితంగా రైతుకు ఎంతో సంత కూడా మొత్తం కూడా కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనతో పాటు జిల్లా అధ్యక్షులు మెతుకు ఆరాధున్నారు, వారిని అడదాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నుంచి ఎంపీలు ఉన్నా కానీ అటు మరోవైపు రేవంత్ రెడ్డి మోదీని పెద్దన్న అని కూడా అంటారు. సో ఇంతవరకు వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. ఎంపీలు వాళ్ళు ఉండి ఏం లాభం చెప్పు? రైతులకు ఇప్పుడు యూరియా కష్టాలు చూసిండ్రు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా సక్రమంగా దొరికేది. ఇప్పుడు చూస్తుంటే పత్తి చక్కగా గుంటలేరు. మక్కలైతే ఇప్పటి వరకు ఇంకా కొనుడే స్టార్టే చేయలేరట. కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి మక్కలను కొనుగోడు అనేటటువంటి స్టార్టే చేయలేరంట. పత్తికి సంబంధించి కూడా ఎక్కడ పోయినా కానీ ఇది గతంలో లేనటువంటి నిబంధనలు పెట్టి అనవసరంగా రైతులను ఇక్కడ పడిగాపులు కాల్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేసిందంటే ఇంతకు ముందేమో రైతుకు ఒక ఆధార్ కార్డు ఉంటే ఆ ఆధార్ కార్డు మీద ఎన్ని ఎకరాల పత్తి ఉన్నా కానీ ఒక్కసారి స్లాట్ బుక్ చేసుకుంటే చాలు మొత్తం కొనేసేవాళ్ళంట. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకు రైతుకు ఒక ఊర్లో 1 ఎకరము, ఇంకొక ఊర్లో 1/2 ఎకరము, ఇంకొక ఊర్లో ఉంటే ఒక 3-4 గ్రామాలలో ఇట్లుంటే ఎవరున్నా కానీ అన్ని సార్లు స్లాట్ బుక్ చేసుకోవాలా, అన్ని సార్లు కాంట మీదకి రావాలంటే రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే రైతు ఆయన పండించినటువంటి పత్తి కావచ్చు, ఇంకొక పంట కావచ్చు, ఎక్కడైనా కానీ అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ ఆయనకి ఇవ్వాలా. వీళ్ళేం నిబంధన పెట్టిండ్రు? ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే అమ్ముకోవాలనేటటువంటి నిబంధన పెట్టిండ్రంట. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, ఇప్పుడు మా మర్పల్లి మండల్ ఉంది. మర్పల్లి లోపల ఈ రైతు జిన్నింగ్ మిల్లు లేవు. అక్కడ కొమ్షెట్పల్లి, బిల్కల్ అటువంటి గ్రామాలు అక్కడ పక్కన జిల్లాకు దగ్గర అవుతాయి. అంతేగాని వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో అమ్ముకునాలనేటటువంటి నిబంధన కూడా తీసేయాలా. ఒక ఆధార్ కార్డు మీద ఎంత భూమి ఉన్నా కానీ ఒకటే స్లాట్ బుక్ చేసినట్టు చేయాలా. తేమ శాతం, ముఖ్యంగా తేమ శాతం 8% ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉంటే మేము 70 రూపాయలు కట్ చేస్తాము, ఇంత కట్ చేస్తామని చెప్పి వాళ్ళు పెట్టినటువంటిది ఏదైతే ఎంఎస్పీ ఉందో 8,110 రూపాయలు ఏ రైతుకు కూడా రావడం లేదంట. ఏదో సాకు, తేమ సాకు చూపించుడు 6,000, 7,000 ఇట్లే వస్తుంది తప్ప ఒక్కరికి కూడా కరెక్ట్గా రావట్లేదు అనేటటువంటిది చెప్తా ఉన్నారు. దాంతోపాటు 12 క్వింటాలు, ఇందాక మాజీ మంత్రి గారు సోదరుడు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు 12 క్వింటాలు తీసుకునేటటువంటి ఒక ఎకరాదానికి 7కు తగ్గించేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు పంట వస్తే అంత అమ్ముకుంటారు, మీరు కొనాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు క్యాబినెట్లు మీటింగ్ పెట్టేసేసి ఏదేదో ఎలక్షన్స్కి సంబంధించింది మాట్లాడే కాదు కదా, రైతుల గురించి ఆలోచన చేయాలా. కేసీఆర్ గారు ప్రతి విషయం లోపల రైతుల గురించి ఆలోచన చేసేవాడు. గతంలో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంట నష్టం పోతే 10,000 ఎకరానికి వెంటనే పడ్డది. వీళ్ళు ఇప్పుడు 10,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ఎన్ని రోజులు అవుతున్నది? ఒక్క రైతు అకౌంట్లో కూడా పడలేదంట. నేను వేరే వాళ్ళని అడిగితే చెప్తున్నారు అసలు పంట నష్టం అనేటటువంటిది 10,000 ఇస్తామన్నది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నేను అందుకే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని
ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే మీరిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ కున్నారు, బీజేపీకి ఉన్నారు. మీరు 16 మంది ఉండి ఏం లాభం చెప్పండి? మీ మోడీ గారి దగ్గరికి అందరూ వండి మాట్లాడండి. పత్తి కావచ్చు, ఇంకో పంట కావచ్చు, రైతులకు లాస్ట్ గింజ వరకు కూడా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? పత్తి రైతులు కావచ్చు, మిగతా రైతులు. పత్తి రైతులనే కాదు, అందరు రైతులకి. ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చింది? ఎన్నికల కన్నా ముందు అన్ని కూడా తొంగలో దొక్కారు. రైతు రుణమాఫీ నుండి మొదలు పెడితే మోసం చేశారు. సగం మందికి ఎగ్గొట్టారు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టేశారు. 3వ సారి వేశారు, అది కూడా అరకొరగా వేశారు. 4 ఎకరాలు 5 ఎకరాలు బోనస్ ఇస్తామన్నారు. ఏం చెప్పారు? ఎలక్షన్ కన్నా ముందు ఏ పంటకైనా బోనస్ ఇస్తామన్నారు. తర్వాత అన్నారు ప్యాడీకి ఇస్తామన్నారు. ఆ ప్యాడీకి ఇచ్చిన బోనస్ కూడా ఇప్పటివరకు డబ్బులు రిలీజ్ చేయలేదు. యూరియా ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు యూరియా గురించి. యూరియా బస్తాలకు ఎంత ఇబ్బంది అయింది? మహిళలతో కూడా సర్కస్ ఫీట్లు చేపించారు. గంటలు నిలబడ్డారు, అయినా యూరియా దొరకలేదు. చివరికి ఏదో అష్ట కష్టాలు పడి, వర్షాలు తట్టుకొని ఇవన్నీ తట్టుకొని ఈ కష్టాలన్నీ పడి, పవర్ కట్స్ అయితే ఉన్నాయి బాగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. అవన్నీ తట్టుకొని అంత ఇంత పంట పండించిన తర్వాత తీర అమ్ముకోవడానికి వస్తే మద్దతు ధర లేకుండా ఇలా ఆంక్షలు పెట్టేసి, పత్తికి సంబంధించి ఇట్లాంటి ఆంక్షలు పెట్టేసి ఈరోజు పత్తి రైతు ఎంత ఏడుస్తా ఉన్నాడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైనా నాకు లాస్ట్ 5 years లో నేను కేసీఆర్ గారి దగ్గర కేబినెట్ మీటింగ్ లో ఎప్పుడు చిన్న మీటింగ్ కేబినెట్ మీటింగ్ జరిగినా ఖచ్చితంగా వికారాబాద్ గురించి ప్రస్తావించేవాళ్ళు. నాకు ఏమైతుందమ్మా వికారాబాద్ లో? పత్తి కొంటున్నారా లేదా? ప్యాడీ కొంటున్నారా లేదా? ఏం జరుగుతుంది? ఎన్ని క్వింటాలు వండినాయి? ఎట్లా జరుగుతుంది? ఈ సంవత్సరం పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం ఏమైనా పెరిగిందా లేదా? ఇవన్నీ అడిగేవాళ్ళు. ఇవేవీ లేదు. ఈ ప్రభుత్వంకి కనీసం ఏం జరుగుతుంది, రైతులు ఎట్లా ఉన్నారు, ఏమవుతుంది అని కనీసం రివ్యూ చేసుకునే తీరిక లేదు. కనీసం సీజన్ వచ్చినప్పుడన్నా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడితే ఆనంద్ గారు చెప్పినారు, ఎంపీలు ఉన్నారు 8 మంది. ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? ఎన్నికలప్పుడేమో ఇద్దరు కలిసి పోటీలు చేస్తారు. మరి రైతుల కష్టం వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడారు? మీరు ఇప్పటికీ చాలా సార్లు ముఖ్యమంత్రి గారు 61 సార్లు ఢిల్లీ పోయినారు. మరి మొన్న పోయినప్పుడు ఎందుకు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళలేదు? మా రైతులకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఈ పెట్టిన నిబంధనలను తీసేయండి, 7 క్వింటాలు కాదు 12 క్వింటాలు ఇవ్వండి అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇదంతా కూడా ప్రభుత్వము నిర్లక్ష్యం, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నదానికి నిదర్శనం. ఎందుకంటే ప్రతి దగ్గర ఈరోజు చూస్తున్నాం ఇంచుమించు 50 లక్షల ఎకరాలలో పత్తి పండించున్నారు. వాళ్ళే టార్గెట్ పెట్టింది 28 లక్షలు పండుతుందని. ఇప్పటివరకు మరి 1 లక్ష కూడా ఇప్పటివరకు వాళ్ళు కొనలేదు. అంటే ఏదో ఒక రకంగా రైతుల్ని గాలి కొదిలేసి వాళ్ళు బతుకుతారని వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు. 7 క్వింటాలే తీసుకుంటాం ఎకరా కంటే, 8వ క్వింటాల్ వస్తే ఏం చేయాలి దాన్ని? దళారులకు ఇచ్చిపోవాలి, లేకపోతే అదే మిల్లు లేదో సగ్గుకి ఇచ్చేసిపోవాలి. ఇంకో మాట చెప్పారు మహేష్ గారు, కటాఫ్ పెట్టినారట. ప్రతిరోజు 27 టన్నులు మాత్రమే కొనాలట. అంటే 2700 క్వింటాలు మాత్రమే కొనాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుందట, ఆగిపోతుందట. మళ్ళీ మిగతాది నెక్స్ట్ డే రైతు ఏం చేయాలా? అక్కడ కావాలైనా కూర్చోవాలా, లేకపోతే ఎంతో కొంత కమ్మేసుకున్నా పోవాలా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత ఉంటే అంత, ఒక్కొక్క మిల్లులో 5000 క్వింటాలు 6000 క్వింటాలు కూడా కొన్న సందర్భాలు చూస్తున్నాం. ఇవన్నీ నిబంధనలు పెట్టి రైతుని అష్ట కష్టాలు పడి పండించిన రైతుని అష్ట కష్టాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్లి వాళ్ళను ఒత్తిడి చేసి రైతుకు మద్దతు ధర వచ్చేటట్టు ఇమీడియట్ గా పత్తి అంతా కూడా కొనేటట్టు నిర్ణయం తీసుకోవాలి. ఇది మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పత్తి రైతులకు సంబంధించి అటు రూల్స్ పేరుతో పత్తి కొనుగోలు ఆపేసి రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.